బయట ఈజీగా దొరుకుతుంది, కానీ ఇంట్లో ఎప్పుడైనా చేద్దాము అనుకున్నప్పుడు ట్రై చేయండి. ఖచ్చితంగా మెయిన్గా స్వీట్ షాప్ స్టైల్లోనే ఉంటుంది. 1 వీక్ 10 డేస్ ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. ఇంకెందుకు స్టార్ట్ చేసేసుకుందాము. ఫస్ట్ అయితే శనగపిండి 1 కప్ తీసుకుని జల్లించుకోవాలి. ఇది పూర్తిగా ఉండలేమి లేకుండా జల్లించేసుకోవాలి. 1 కప్పు శనగపిండికి 1/2 కప్పు బియ్యపిండి వేసుకుంటే చాలు. బియ్యపిండి వేయడం వల్ల క్రిస్పీగా వస్తాయి. నెక్స్ట్ మిక్సింగ్ కి 1 బౌల్ తీసుకుని ఇందులోకి పిండిని వేసేసుకోవాలి. దీనిలోకి 1 అర స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి, మంచి కలర్ కోసం. రుచికి సరిపడినంత సాల్ట్, చిటికడంతా తినే సోడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి కలిసేటట్టు. ఇది పూర్తిగా కలిసింది అన్న తర్వాత వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోవాలి. ఉండలేమీ లేకుండా స్మూత్గా అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇంకా కన్సిస్టెన్సీ మనకు తెలుస్తుంది కదా, అంటే దోశ బ్యాటర్ లాగా ఉండాలి. చూడండి, ఇలా తీస్తున్నప్పుడు పిండి ఈ విధంగా కోట్ అయి ఉండాలి, డ్రాప్ల లాగా పడతా ఉండాలి. ఇలా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఆయిల్ పెట్టాను. ఇది బాగా హీట్ అయిన తర్వాత బూందీ గరిటె మీద 2 గరిటెల వరకు వేసుకుని చేత్తో గానీ గరిటెతో గానీ ఈ విధంగా మెల్లగా తడతా ఉండాలి. అప్పుడు బూందీ తోకలేమి రాకుండా చక్కగా నీట్గా రౌండ్గా వస్తుంది. ఆయిల్లోకి బూందీ వేసినప్పుడు 1/3 వంతు వరకు మాత్రమే వేసుకోవాలి, అప్పుడే చక్కగా పొంగుతాయి. క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి వేసేసుకోవాలి. మళ్ళీ బూందీ వేసేటప్పుడు గరిటెని ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి. బూందీ వేసేటప్పుడు ఆయిల్ బాగా హీట్ మీద ఉండాలి. ఇవి ఫ్రై అయ్యేటప్పుడు మాత్రం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. మీడియం ఫ్లేమ్కి లేదంటే సిమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉండి క్రిస్పీగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే రెడీ అయిపోయింది. చూడండి బూందీ ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. కరివేపాకు ఫ్రై చేసుకునేటప్పుడు క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసుకుని వేసుకోవాలి. 1 కప్పు పల్లీలు, 4-5 వెల్లుల్లి, ఇవి ఫ్రై అయిన వాటిని ఇందులోకి వేసేసుకుని తినేదాన్ని బట్టి రుచికి సరిపడినంత కారం, ఉప్పు వేసి ఒకసారి బాగా కలిపేయాలి. వెల్లుల్లి ఉంది కదా, అవి చిదుపుకుంటూ కలిపామంటే అసలు టేస్ట్ పడుతుంది. ఎంత బాగుంటుందో వెల్లుల్లి కారం లాగా. వెల్లుల్లి ఫ్లేవర్ నచ్చదు అన్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. నేను చేసింది 1/4 కిలో శనగపిండి ఉంటుంది, ఇంత బూందీ అయింది. స్వీట్ షాప్ నుంచి తెచ్చుకుంటాం కదా, సేమ్ అలానే ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగుందని మా ఇంట్లో అందరికీ నచ్చింది. వీడియో ఎలా ఉంది కామెంట్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.